ఏ గైస్ మనం వైజాగ్ వచ్చినట్టయితే తొట్లకొండ బీచ్కి రావడానికి మ్యాక్సిమం ఒక 20 కిలోమీటర్స్ అయితే వైజాగ్ నుంచి ఉంటుంది. రూట్ ఏమొచ్చి ఆర్కే బీచ్ రోడ్డు, ఇది భీమిలికి వెళ్ళే రూటు రుషికొండ బీచ్. రుషికొండ బీచ్ రోడ్ అనేసి మీకు అడిగి మీరు ఏ ఆటో అయినా లేకపోతే వెహికల్ అయినా ఎవరికైనా అడిగేసి రావచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ తొట్లకొండ అని ఎవరు అడిగినా చెప్తారు. రుషికొండ బీచ్కి మ్యాక్సిమం 50 రూపీస్ తీసుకుంటారు. తొట్లకొండ బీచ్కి 60 రూపీస్ లేకపోతే 70 రూపీస్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఆటో ఛార్జ్ వేసుకున్నట్టయితే కరెక్ట్గా 70 రూపీస్ ఏమైనా అలా తీసుకొని రావచ్చు. ఈ తొట్లకొండకి బీచ్కి వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే తొట్లకొండ బీచ్కి వెళ్ళేటప్పుడు ఇది ఆర్కే బీచ్ రోడ్ పక్క రుషికొండ రూట్లో ఉంటుంది. ఈ హైవే రోడ్డు, ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి తొట్లకొండ బీచ్కి అయితే మనం వచ్చున్నాం. ఈ బీచ్లో ఏమేమి ఉన్నాయి అనేది, ఏ స్పెషాలిటీస్ ఉన్నాయి అనేది మొత్తం చూద్దాం. మనం ఇక్కడ ఏం దొరుకుతాయి అనేది కూడా చూద్దాం. అండ్ రూట్ ఎలా ఉన్నది అనేది చూపిస్తాను. ఈ వైజాగ్ నుండి వచ్చే రూటు అంటే రుషికొండ బీచ్ రోడ్ నుంచి వచ్చే రూటు. ఇలా ఈ సైడ్ వస్తే ఇది వేద విశ్వవిద్యాలయం అని సియ ఆరాధన సర్వ ఆదరణ అని ఉంటుంది. దీని ఎదురుగా ఉన్నటువంటి తొట్లకొండ బీచ్ ఇది భీమిలి రూట్ అనమాట. ఇది తొట్లకొండ బీచ్. ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి ఈ తొట్లకొండలో ఏమేమి ఉన్నాయి అనేది మనం మొత్తం చూద్దాం. అండ్ ఇక్కడ ఏ స్పెషాలిటీస్ దొరుకుతాయి అనేది, అంటే మనకి ఏది ఇబ్బంది కలగకుండా ఏం దొరుకుతాయా లేదా అనేది మొత్తం చూసి ఇక్కడ ఈ తొట్లకొండ బీచ్ అనేది ఎలా ఉందనేది మొత్తం చూద్దాం. చూసినాక మన ఇక్కడికి వచ్చి ఎవరైనా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎవరైనా వచ్చి ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. బట్ ఇక్కడే ఈ తొట్లకొండ బీచ్లో ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం నేను చూపిస్తాను. తొట్లకొండ బీచ్లో మనం స్ట్రైట్గా రాగానే ఇక్కడ మన క్యాబ్స్ అండ్ మనం ఇక్కడ ఏమైనా కొనాలనుకుంటే కొనవచ్చు. అండ్ పెట్స్ కూడా ఉన్నాయి. మనం ఒకసారి ఒక పెట్స్ని కొనుక్కొని ట్రై చేస్తాం. పెట్స్ ఉన్నాయి, కొబ్బరి బొండాలు ఉన్నాయి. మనం ఇక్కడ ఒక పెట్స్ ట్రై చేస్తాం. మనమైతే ఇక్కడ పెట్స్ అయితే తీసుకున్నాం. మా పెట్స్ మనకి సూట్ అయిందో లేదో మనకి తెలియదు, బాగుందని మేము ఫీల్ అవుతున్నాం. ఇది మా ఫ్రెండ్స్ ఏకంగా ఏటవి జొన్న పట్టలేదో తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మనం స్నాక్స్ కావచ్చు, ఏదైనా కానీ ఇక్కడ మనం తీసుకోవడానికి కొబ్బరి బొండలు కావచ్చు. ఇక్కడ టైంపాస్కి ఏమైనా ఇక్కడ కూర్చొని మామూలు సరదాగా బీచ్ నుండి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఏవని టిఫిన్స్, టీ పాయింట్ అన్నీ ఉన్నాయి. అండ్ స్నాక్స్ అంటే ఫ్రైడ్ రైస్, నూడిల్స్ లాంటివి ఉన్నాయి. అండ్ టైంపాస్గా మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ నుండి బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ చూడవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చినాక మనం ఈ ప్లేస్ అంతా మొత్తం కవర్ చేసినాక మనం ఇప్పుడు బీచ్ అయితే చూద్దాం. మన వాళ్ళు బీచ్లో ఆడుకుందాం అని చూస్తున్నారు, మరి ఆడుకుంటారో లేదో అని చూడాలి. ఇదే ఇక్కడ స్నాక్స్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వచ్చినట్టయితే అలా బీచ్కి దిగాల్సి ఉంటుంది. అదిగో చిన్న గేట్ దిగుతున్నారు కదా. ఇటు కార్ పార్కింగ్ ఇవన్నీ ఉంటాయి. ఏ స్నాక్స్ ఇక్కడ తినొచ్చు, అవుట్ ఫుడ్. ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయినాక మా ఫ్రెండ్స్ ఏదో స్నాక్స్ తీసుకున్నారు. ఇవి మనం తింటూ బీచ్లోకి దిగడమే. ఒరే కారం మాత్రం పచ్చి బీచ్ దిగడానికి ఇక్కడ మెట్లు ఉన్నాయి. మన ఫ్రీగా ఇక్కడ బీచ్ దిగడానికి మనకి ఏ టెన్షన్ అయితే లేదు. నచ్చిన దారి నుంచి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని అలాంటి ఫీలింగ్ ఏం పెట్టుకోగానే. బట్ ఏంటంటే ఇక్కడికి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ లవర్స్ వచ్చినప్పుడు మాత్రం మంచి ఫీల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల అనేది బీచ్ పక్కన రాళ్ళు ఉన్నాయి కాబట్టి మనం ఈ రాళ్ళ దగ్గర కూర్చొని లేకపోతే నిల్చొని మనం బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఈ బీచ్లో ఫొటోస్ తీసుకుంటానంటే తీసుకోవచ్చు. ఇక టూరిస్ట్ గైడ్స్ అయితే చాలా మంది ఉన్నారు. ఇదిగో మా ఫ్రెండ్స్ ఫొటోస్ తీసుకుంటున్నారు. తీయాలా ఫోటో తీస్తాను ఇక్కడైతే టూరిస్ట్ గైడ్స్ అయితే చాలా మంది ఉన్నారు. అదే ఫుల్గా సెల్ఫీ
సరే గురు, పద గురు. మన వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేద్దామని, ఇంకా అటు వెళ్దామని అంటున్నారు. గాయస్, ఈ తొట్లకొండ బీచ్లో స్పెషాలిటీ అంటే ఇదే, మనకి రాళ్ళు అనమాట. నీట్గా ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు నీట్గా కనిపిస్తాయి అనమాట. రాళ్ళలో దిగి మనం సెల్ఫీలు తీసుకోవచ్చు అండ్ ఫొటోస్ తీసుకోవచ్చు. చూసారు, ఇది ఇలా ఉంది. టూరిస్ట్ గాస్ ఇక్కడికి వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే బెస్ట్, అంటే బాగా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఈ ప్లేస్లో బాగా కనిపిస్తుంది. మనం ఇక్కడ నుండి ఫోటో తీసుకోవచ్చు. ఫోటో తీయాలా? అలాగేనా? సరేలే, తీస్తానులే. మన వాళ్ళు అనేది ఫోటోలు అని పిచ్చకి అయిపోతున్నారు. తీయాలా? అదా తీస్తున్నానా? చూడండి, మా వాళ్ళు వస్తారు చూడండి. ఇదంతా మొత్తం తొట్లకొండ బీచ్. తొట్లకొండ బీచ్లో రాళ్ళు ఎక్కువ కనిపిస్తాయి. ఫోటో షూట్కి ఇంకా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. బీచ్ అనేది వర్త్ అంటే కొంచెం వర్త్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చుట్టుపక్కల బీచ్ పక్కన, అంటే సముద్రం పక్కన అనమాట, రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళలో కూర్చొని మనం ఎంజాయ్ చేయవచ్చు చక్కగా. ఫుల్గా బీచ్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. మా వాళ్ళు అయితే ఇంకా బాగా ఫొటోస్ తీరా నాకు లొల్లి పెడుతున్నారు. మరి వీడియో తీసుకోవడానికి కూడా కొంచెం అవ్వట్లేదు అటు ఇటుగా. అండ్ గింబల్ కూడా ఛార్జింగ్ అయిపోయింది, అందుకని చేతితో పట్టి తీస్తున్నా. ఫోటో తీయాలా? ఫొటోస్ ఓకే తీస్తానులే.